హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వావ్ టు ఎమ్మీ. ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు. దేవి నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారి అవతారం శ్రీ దుర్గాదేవి అవతారం. ఇక్కడ ఒక విషయం చెప్తానండి, ఈ సంవత్సరం అష్టమి నవమి కూడా ఒకే రోజు వచ్చాయండి. అనగా 8వ రోజు ఉదయం అమ్మవారి అవతారం శ్రీ దుర్గాదేవి అవతారం, అలాగే సాయంత్రం అమ్మవారి అవతారం శ్రీ మహిషాసురమర్దిని అవతారం. దుర్గాదేవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి, మహిషాసురమర్దిని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం పరమాన్నం. సో 8వ రోజు ఉదయం చక్కెర పొంగలి, సాయంత్రం పరమాన్నం చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలండి. పరమాన్నం వీడియో రేపు నేను మీకు పోస్ట్ చేస్తానండి. దుర్గాదేవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చక్కెర పొంగలి. ఈరోజు మనం ఇంట్లోనే గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ వచ్చేలాగా చక్కెర పొంగల్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు, అలానే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసి మీ సపోర్ట్ని మాకు ఇవ్వండి. ఇంగ్రీడియంట్స్ని చూసారు కదా. ఈ చక్కెర పొంగల్ కోసం నేను ఒక 3/4 కప్పు రైస్ని తీసుకుంటున్నానండి. అలాగే ఒక 1/2 కప్పు పెసరపప్పుని కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఈ పెసరపప్పుని బాగా వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయితే మీకు చక్కెర పొంగలి అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందు మనం తీసుకున్న బియ్యం అండ్ ఈ పప్పు కలిపి 1 కప్ అవుతుందండి. సో చూసారు కదా. ఇప్పుడు దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పప్పుని కానీ బియ్యాన్ని కానీ అసలు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఇది కొంచెం పదునుగా ఉంటేనే మీకు చక్కెర పొంగలి అనేది బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త ఆవిరిపోయాక మూత తీసి చూస్తే మీకు రైస్ పప్పు ఈ విధంగా కుక్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి గరిటెతో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 3/4 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/4 కప్పు పంచదారని కూడా యాడ్ చేసుకోవాలి. పాకం పట్టడం కోసం ఒక 1/4 కప్పు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వాటర్ వేసినా త్వరగా పాకం రాదు. సో ఇప్పుడు బెల్లం అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. పాకం మరి లేత పాకం కాకుండా కొంచెం తీగ పాకానికి దగ్గరగా వస్తే సరిపోతుందండి. చూసారు కదా, ఇలా కాస్త స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పాకాన్ని వేరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెల్లంలో ఏమన్నా మట్టి అలాంటివి ఉంటే పోతాయండి. సో చూసారు కదా. ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఇప్పుడు నెయ్యి బాగా కరిగాక ఒక 1/2 కప్ ఎండు కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఎండు కొబ్బరి నేను కాస్త ఎక్కువ యాడ్ చేసుకుంటున్నానండి, ఎందుకంటే నాకు చక్కెర పొంగల్లో ఎండు కొబ్బరి అంటే చాలా ఇష్టం. సో మీరు మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కప్పు జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్ బాదం పప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ కిస్మిస్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి. సో ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం పాకం అంతా రైస్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర పొంగల్కి నెయ్యి బాగా పడుతుందండి. ఎంత ఎక్కువ నెయ్యి వేస్తే చక్కెర పొంగల్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది. సో ఈ నెయ్యి కరిగేలాగా బాగా కలుపుకున్న తర్వాత మరొక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలండి. నాకు సుమారుగా ఒక 1/2 కప్పు వరకు నెయ్యి పట్టింది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 4 ఇలాచీని పొడి చేసుకుని యాడ్ చేసుకోవాలి. చక్కెర పొంగల్ అనేది కాస్త దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా పచ్చకర్పూరాన్ని యాడ్ చేసుకోవాలి. పచ్చకర్పూరాన్ని స్కిప్ చేయకండి. దీనివల్లనే మీకు గుడిలో పెట్టే ప్రసాదం అంత టేస్టీగా ఉంటుంది, చాలా రుచి వస్తుంది. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి మొత్తం కరిగిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి.
ఇవి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. సో మీకు ఇప్పుడు చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేద్దాం. ఆ దుర్గాదేవి అమ్మవారి ఆశీస్సులు మనపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.